Welcome to my YouTube channel. Today we are discuss about exercise 3.4. Exercise 3.4 అందులో ఫస్ట్ ఇది ఫైండ్ ద కామన్ ఫ్యాక్టర్స్. ఏం కనుక్కోవాలి? మనం కామన్ ఫ్యాక్టర్స్ని కనుక్కోవాలి. ఓకే, 20 and 28 వీటికి మనం ఏం కనుక్కోవాలి? కామన్ ఫ్యాక్టర్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఫ్యాక్టర్స్ ఆఫ్ 20. ఫ్యాక్టర్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ 12 డివైడెడ్ బై 3 అంటే 3 టేబుల్లో 12 4 టైమ్స్ అంటే ఎగ్జాక్ట్గా డివిజన్ అయితే దాన్ని ఏమంటారు? ఫ్యాక్టర్ అంటారు. ఓకే, 20కి ఫ్యాక్టర్స్ 1 టేబుల్లో పోయిద్ది, నెక్స్ట్ 2 టేబుల్, నెక్స్ట్ 3 టేబుల్. చూడండి, 3 టేబుల్లో వాటి యొక్క సమ్ యాడ్ చేసామనుకోండి డివిజిబుల్ అవుతుంది. 2 + 0 ఎంత? 2 అంటే డివిజిబుల్ అవ్వదు. 3 టేబుల్ అంటే 3 ఉండదు. 4 5 6 టేబుల్లో డివిజిబుల్ అవ్వదు, ఎందుకంటే 2 టేబుల్ 3 టేబుల్ మస్ట్ అండ్ షుడ్గా అయితేనే 6 టేబుల్, బట్ ఇక్కడ అవ్వదు. నెక్స్ట్ 8 అవ్వదు, 9 అవ్వదు, 10. ఎప్పుడైనా ఫ్యాక్టర్స్ ఎక్కడి వరకు తీసుకోవాలి? ఒక నెంబర్ కరెక్ట్గా హాఫ్ వరకే తీసుకోవాలి, దాని తర్వాత ఫ్యాక్టర్స్ అనేవి ఉండవు. నెక్స్ట్ 20. నెక్స్ట్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 28. 1 2 3 టేబుల్లో డివిజిబుల్ అవ్వదు. 2 + 8 10 అనేది 3 టేబుల్లో ఉండదు. నెక్స్ట్ 4 టేబుల్, నెక్స్ట్ 5 టేబుల్ అవ్వదు. లాస్ట్లో యూనిట్ డిజిట్ ఏం రావాలి? 5 రావాలి, కానీ 0 కానీ ఇక్కడ లేదు. 3తో అవ్వకపోతే 6 టేబుల్తో అవ్వదు. నెక్స్ట్ 7 8 టేబుల్, 8 4s 32, 8 3s 24. 24 నెక్స్ట్ నెంబర్ 32, బట్ 28 లేదు. 9 3s 27. డివిజిబిలిటీ టెస్ట్ ప్రకారం 2 + 8 10. 9 టేబుల్లో 10 ఉండదు. నెక్స్ట్ 10 టేబుల్ చెకింగ్ అవ్వదు, 11 అవ్వదు, 12 అవ్వదు, 13 అవ్వదు, 14, నెక్స్ట్ 28. ఓకే, నౌ కామన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 20 and 28. 20కి 28కి చూడండి, కామన్గా ఏముంది? 1 ఉంది, 1 ఉంది, 2 2 4 4. ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 లేదు, 10 లేదు. కామన్గా అయితే ఏం లేవు. ఇప్పుడు ఏంటి? 1 2 4. నెక్స్ట్ బి ఫ్యాక్టర్స్ ఆఫ్ 15 టేబుల్లో 1. నెక్స్ట్ 2 టేబుల్లో డివిజిబుల్ అవ్వదు. లాస్ట్ డిజిట్ ఏం రావాలి? ఈవెన్ నెంబర్స్ రావాలి, అంటే 2 4 6 8 0 కానీ రావాలి. ఇక్కడ 5 ఉంది. నెక్స్ట్ 3 టేబుల్లో 1 + 5 6. 3 టేబుల్లో డివిజిబుల్ అయ్యింది. 4 టేబుల్లో పోదు. నెక్స్ట్ 5 టేబుల్, 6 టేబుల్లో అవ్వదు. 2 టేబుల్లో అవ్వకపోతే 6 టేబుల్లో కూడా ఖచ్చితంగా డివిజిబుల్ అవ్వదు. నెక్స్ట్ 15. ఎందుకు మిగతా టేబుల్ వరకు చూడలేదు? 6 తర్వాత చూడలే. కరెక్ట్గా 15కి హాఫ్ ఎంత? 7 టేబుల్లో కూడా పోదు, కాబట్టి డైరెక్ట్గా సేమ్ నెంబర్లో డివిజిబుల్ అయింది. ఫ్యాక్టర్స్ ఆఫ్ 25. 1 టేబుల్, 5 టేబుల్, 2 3 4 అవ్వదు, 5 6 7 అవ్వదు, 8 no, 10 11 12 13 14 15 no. నెక్స్ట్ 25 వరకే. ఓకే, ఇప్పుడు కామన్ ఫ్యాక్టర్స్ ఆఫ్
15 and 25 ఎంత కామన్గా ఏమేమి ఉన్నాయి? 1 1 5 5 అంటే ఆన్సర్ 1 5. నెక్స్ట్ సి, ఫ్యాక్టర్స్ ఆఫ్ మళ్ళీ ఫ్యాక్టర్స్ ఆఫ్ 1 టేబుల్లో పోయింది 2 3 అవ్వదు, 4 కూడా అవ్వదు. 5 టేబుల్ 7, నెక్స్ట్ 14 పోదు 35. నెక్స్ట్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 50, 1 టేబుల్లో పోయింది 2 టేబుల్, 3 టేబుల్ అవ్వదు, 4 అవ్వదు, 5 3 అవ్వలేదు కాబట్టి 6 కూడా అవ్వదు, 7 అవ్వదు, 8 6 48, 9 5 45, 10 అవుతుంది, 11 అవ్వదు, 12 అవ్వదు, 13 అవ్వదు, 14 15 16 17 18 19 20 అవ్వదు, 21 22 23 24 25. నెక్స్ట్ 50. Therefore common factors of 35 and 50 ఎంత? 1 5 5. నెక్స్ట్ డి, ఫ్యాక్టర్స్ ఆఫ్ 56, ఫ్యాక్టర్స్ ఆఫ్ 120. ఇప్పుడు చూడండి, 56 1 టేబుల్లో, 2 టేబుల్లో, 6 + 5 11, 3 టేబుల్ అవ్వదు, 4 టేబుల్ అవుతుంది, 5 అవ్వదు, 6 అవ్వదు, 7 8. నెక్స్ట్ 9 అవ్వదు, 10 అవ్వదు, 11 అవ్వదు, 12 అవ్వదు, 14 15 అవ్వదు, 16 అవ్వదు, 17 18 19 20 అవ్వదు, 28 2s 56, మళ్ళీ 56. 120 1 టేబుల్, 2 టేబుల్, 3 టేబుల్, 4 టేబుల్, 5 టేబుల్, 6 టేబుల్, 7 టేబుల్ అవ్వదు. ఓకే, 8 టేబుల్లో అయ్యిద్ది, 9 అవ్వదు, 10 టేబుల్, 12 టేబుల్, 13 అవ్వదు, 14 అవ్వదు, 15. నెక్స్ట్ 20 24, నెక్స్ట్ 30 40 60 120. ఇవన్నీ ఏంటి? ఫ్యాక్టర్స్ ఆఫ్ 120. అంటే 120ని ఇవన్నీ ఏంటి? డివిజిబుల్ అయ్యిద్ది. డివిజిబుల్ అయ్యేవన్నీ ఏంటి? వాటి యొక్క ఫ్యాక్టర్స్. ఓకే, 1 కామన్గా ఉంది ఏంటి? 2 4 8 ఇంకేం లేవు. Therefore common factors of 56 and 120 is equal to 1 2 4 8. Next, second question. Find the common factors of 1
4, 8, 12, B 5, 15 and 25. సేమ్ ఫస్ట్ క్వశ్చన్ లాగే ఇప్పుడు ఫ్యాక్టర్స్ ఆఫ్ 4. 4కి ఫ్యాక్టర్స్ ఏంటి? 1, 2, 4. ఫ్యాక్టర్స్ ఆఫ్ 8. 1, 2, 4, 8. Factors of 12. 1 table, 2 table, 3 table, 4 table, 5 podu 6. Next 12. Therefore, common factors of 4, 8, 12 is equal to ఏంటి? కామన్గా ఏమున్నాయి? 1, 1, 1, 2, 2, 2. ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఉంది. 1, 2, 4. నెక్స్ట్ B. ఫ్యాక్టర్స్ ఆఫ్ 5. ఫ్యాక్టర్స్ ఆఫ్ 15. ఫ్యాక్టర్స్ ఆఫ్ 25. 5 టేబుల్లో ఏమేంటి? 1, 5 ఉంటుంది. 15 1 టేబుల్, 3 టేబుల్, 5 టేబుల్. నెక్స్ట్ 15. 25 1 టేబుల్, 5 టేబుల్, 25. ఇంకే టేబుల్లో పోదు. Therefore, common factors of 5, 15, 25 ఏంటి? 1, 1, 1. ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది. 1, 5. ఓకే. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. ఫస్ట్ 3 కామన్ మల్టిపుల్స్. of 6 and 8, 12 and 18. వీటికి ఏం కనుక్కోమన్నారు? కామన్ మల్టిపుల్స్ కనుక్కోమన్నారు. ఓకే. మల్టిపుల్స్ ఆఫ్ ఏ, మల్టిపుల్స్ ఆఫ్ 6, మల్టిపుల్స్ ఆఫ్ 8. ఫస్ట్ 6కి 8కి రాద్దాం. మల్టిపుల్స్ అంటే నథింగ్, 6 టేబుల్లో ఉన్నవన్నీ రాసుకోవడమే. 6, 12, 18, 24, 30, 36, 42, 48, 54, 60, 66, 72, 78, 84 and so on. 8 table. 8 ones, 8 twos, 8 threes, 8 fours, 40, 48, 56, 64, 72, 80, 88 and so on. Therefore, common multiples of 3. First 3 common multiples of 6 and 8 is equal to ఏమేమి వచ్చినాయి? ఇక్కడ 24 ఉంది, 48 ఉంది, 72. అంటే 24 మల్టిపుల్స్ అనేవి రాసుకోవాలి. 24, 48, 72. ఫస్ట్ 3 అడిగారు కాబట్టి ఫస్ట్ 3 రాసాం. ఓకే. ఫస్ట్ 2 అడిగితే 2 రాయాలి. నెక్స్ట్ B క్వశ్చన్. మల్టిపుల్స్ ఆఫ్ 12, మల్టిపుల్స్ ఆఫ్ 18.
ఓకే, 12 ones, 12 twos. నెక్స్ట్ 36, 48, 60, 72, 84, 96, 108, 120, 132 and so on. Next 18, 36, 54, 72, 108, 126, 144 and so on. Here 90 ఉంది చూడండి, 90, 108, 126. చూడండి 12 టేబుల్లో కామన్గా ఉంది చూడండి. ఇక్కడ 36 ఉంది, ఇక్కడ 36, ఇక్కడ 72, ఇక్కడ 72, ఇక్కడ 108, ఇక్కడ 108. ఓకే, therefore first 3 common multiples of 12 and 18 is equal to 36, 72, 108. Okay, next fourth question. Write all the numbers less than 100 which are common multiples of 3 and 4. ఫస్ట్ కామన్ మల్టిపుల్ 3కి 4కి రాయాలి. ఎంతవరకు? లెస్ దెన్ 100 వరకు రాసి వాటిల్లో కామన్గా ఏమున్నాయో రాయాలి. కామన్ మల్టిపుల్స్ ఆఫ్ 3, 3, 6, 9, 12, 15, 18, 21, 24, 27, 30, 33, 36, 39, 42, 45, 48, 51, 54, 57, 60, 63, 66, 69, 72, 75, 78, 81, 84, 87, 90, 93, 96, 99. ఇవేంటి? 3 యొక్క మల్టిపుల్స్ ఎంతవరకు రాయమన్నారు? 100 వరకు రాయమన్నారు. 100 వరకు అంటే 100 లేదు కాబట్టి దానికి ముందు 99 రాయాలి. 102 అనేది రాయకూడదు. నెక్స్ట్ ఇవి 3 యొక్క మల్టిపుల్స్. ఓకే, నౌ మల్టిపుల్స్ ఆఫ్ 4 యొక్క మల్టిపుల్స్ రాయాలి. 4, 8, 12, 16, 20, 24, 28, 32, 36, 40, 44, 48. Next 52, 56, 60, 64, 68, 72, 76, 80, 84, 88, 92, 96. లెస్ దాన్ 100 ముందు వరకే రాయమన్నారు. ఓకే, 100 కూడా రాయొద్దు. ఓకే, ఇప్పుడు వీటిలో కామన్ మల్టిపుల్స్ అడిగారు. ఓకే, కామన్ మల్టిపుల్స్ ఆఫ్ 3 and 4. ఇక్కడ ఏమని చూడండి, కామన్గా ఇక్కడ ఫస్ట్ 12 ఉంది, ఇక్కడ 12. నెక్స్ట్ 24,
24, ఇక్కడ 36, 48, 60, ఇక్కడ 60, 72, 84, 96, ఇక్కడ 96, 12, 24, 36, 48, 60, 72, 84, 96. ఓకే, కామన్గా అంటే 12కి 100కి ముందు 3కి 4కి కామన్ మల్టిపుల్స్ అంటే ఇవి చెక్ చేయాలి. ఓకే, నెక్స్ట్ 5th క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఆర్ కోప్రైమ్స్? వీటిలో కోప్రైమ్స్ ఏంటో కనుక్కోమన్నారు. చూడండి, వీటిలో కోప్రైమ్స్ అన్నారు. కోప్రైమ్స్ అంటే ఏంటంటే 2 నెంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ 1 అయ్యే ఉండాలి, కామన్ ఫ్యాక్టర్ 1 తప్ప మరి ఇంకేం ఉండకూడదు. అలా ఉంటే దాన్ని ఏమంటారు? కోప్రైమ్స్ అంటారు. 18 ఉంది, ఏ టేబుల్లో పోయిద్ది? 18కి 35కి కామన్గా ఏమైనా ఫ్యాక్టర్స్ ఉన్నాయా? నేను ఒకటి రాస్తాను, దాన్ని బట్టి నెక్స్ట్ మిగతా వాటికి మనం ఆన్సర్స్ సింపుల్ వేలో, అంటే ఇలా మొత్తం రాసుకోకుండా చేద్దాం. 18కి ఫ్యాక్టర్స్ ఏంటి? కామన్ 1, 2, 3, 6, 9, 18. ఇక్కడ చూడండి 1, 5, 7. అంతేగా, 1 టేబుల్లో, 5 టేబుల్లో, 7 టేబుల్లో 35. ఈ రెండిట్లో కామన్గా ఏముంది? 1. హెచ్సిఎఫ్ 1 ఉంటే వాటిని ఏమంటారు? కోప్రైమ్స్ అంటారు. ఇదేంటి, కోప్రైమా కాదా? ఎస్ కోప్రైమ్స్. ఏమని రాయాలి? ఎస్ కోప్రైమ్స్. ఓకే, ఈ 15, 37 ఏంటి? కోప్రైమ్స్. ఇవి కూడా ఏంటి? ఎస్ కోప్రైమ్స్. ఈ రెండిటికి ఏంటి కామన్గా ఉండిద్ది? 1 తప్ప మరి ఏది ఉండదు. ఓకే, నెక్స్ట్ 34, 15. ఇది చూడండి, ఇది 2 టేబుల్లో పోయిద్ది, నెక్స్ట్ 5 టేబుల్లో పోయిద్ది, 5, 6. ఇది 5 టేబుల్లో పోయిద్ది. రెండిటికి కామన్గా ఏమీ ఉండకూడదు అని చెప్పా, 1 తప్ప ఏమీ ఉండకూడదు. ఇది నాట్ కోప్రైమ్. ఇక్కడ 17, 68. 17 1s, 17 4s. 17 అనేది కామన్గా ఉంది. 17 ఈజ్ కామన్ ఇక్కడ. ఓకే, అప్పుడు ఇదేంటి? నాట్ కోప్రైమ్. ఇదేంటి? నాట్ కోప్రైమ్. ఇక్కడ చూడండి 216, 215. ఎప్పుడైనా పక్క పక్కన ఉంటే అవి ఖచ్చితంగా కామన్ 1 తప్ప ఏమీ ఉండదు. ఇది ఎస్ కోప్రైమ్స్. ఓకే, ప్రైమ్స్ అయిన వాటికే నేను అండర్లైన్ చేస్తున్నా. చూడండి 81 and 16. ఇది ఎస్ కోప్రైమ్స్. ఎందుకు? ఇక్కడ చూడండి 9 9s 3 టేబుల్లో, 27 టేబుల్లో ఇలా పోయిద్ది. ఇక్కడ 1 టేబుల్, 4 టేబుల్, 16 టేబుల్, 8 టేబుల్. ఈ రెండిట్లో కామన్ ఏంటి? 1 తప్ప ఏమీ కామన్ లేదు. ఓకే, ఇక్కడ ఏంటి? హెచ్సిఎఫ్ 1. ఇక్కడ కూడా హెచ్సిఎఫ్ ఏంటి? 1. హెచ్సిఎఫ్ 1 ఉంటే అవేంటి? కోప్రైమ్స్.
ఇక్కడ హెచ్సిఎఫ్ అంటే 1. అలా ఉంటే ఏంటి కోప్రైన్స్ లేనివి. ఓకే, నెక్స్ట్ 6th క్వశ్చన్. ఏ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై బోత్ 15 and 12. బై విచ్ అదర్ నెంబర్ విల్ వాట్ ద నెంబర్ ఆల్వేస్ డివిజిబుల్. ఒక నెంబర్ 5తో డివిజిబుల్ అయ్యిద్ది, 12తో డివిజిబుల్ అయ్యిద్ది. ఇంకా అలాంటివి వేటితో డివిజిబుల్ అవుతాయి అంటున్నారు. ఫస్ట్ చూడండి 6th 5 into 12 ఎంత 60. ఓకే, ఈ 60 5 టేబుల్లో డివిజిబుల్ అయ్యిద్ది, 5తో డివిజిబుల్ అయ్యిద్ది, నెక్స్ట్ 12తో డివిజిబుల్ అయ్యిద్ది. ఓకే, ఇంకా ఇవి కాకుండా ఇంకా ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ 120 డివిజిబుల్ అయ్యిద్ది, నెక్స్ట్ 180 డివిజిబుల్ అయ్యిద్ది, 240 డివిజిబుల్ అయ్యింది. ఇవన్నీ దేంతో 5తో అయితే 12తో అయ్యిద్ది. ఇది 5 టేబుల్తో అయ్యిద్ది, 12 టేబుల్. ఇది కూడా 5 టేబుల్, 12 టేబుల్. ఆన్సర్ ఎంత 60. 7th క్వశ్చన్. A number is divisible by 12. By what other numbers will that number will be divisible? ఒక నెంబరు 12తో డివిజిబుల్ అయ్యిద్ది. A number divisible by 12. By what other number will that the number be divisible? ఈ 12తో డివిజిబుల్ అయ్యేవి ఇంకా ఏంటి, 12కి ఫ్యాక్టర్స్. 12కి ఫ్యాక్టర్స్ ఏంటి 1, 2, 3, 4, 6, 12. ఇవన్నీ ఏంటి వీటితో డివిజిబుల్ అవుతాయి. ఓకే, 12 తీసుకోకూడదు, ఎందుకు 12 ఆల్రెడీ డివిజిబుల్ అయ్యిద్ది అని చెప్పారు కదా. ఓకే, అండర్స్టాండ్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.